సంజయ్ థియేటర్ ఘటన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ మ్యాటర్ దాదాపుగా సుఖాంతమయ్యే దిశగానే అడుగులు వేస్తున్నట్లు లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. అయితే అల్లు అర్జున్ పై కేసు వేసిన రేవతి భర్త భార్గవ్ కూడా కేసు వెనక్కి తీసుకుంటానని అంటున్నాడు. అయితే నేడు ఆయనకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి 2 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. 2 రోజుల క్రితమే పుష్ప మేకర్స్ భార్గవ్ కి 50 లక్షల రూపాయల చెక్ ని అందించగా, నిన్న అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షల రూపాయలను కలిపి మొత్తం మీద పుష్ప 2 టీం 2 కోట్ల రూపాయల విరాళం ని అందించింది. అయితే దిల్ రాజు మొన్న ప్రెస్ మీట్ లో త్వరలోనే సినీ పెద్దలతో కలిసి సీఎం గారిని కలవబోతున్నాం అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకడంతో రేపు సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు టాక్. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవిందులతో పాటు పలువురు ప్రముఖులు కూడా దిల్ రాజుతో కలిసి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి దిల్ రాజు 3 ఏళ్ల నుండి ఎంతో కష్టపడి నిర్మించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం విడుదలవబోతోంది. ఈ సినిమాకి సుమారుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఆయన ఖర్చు చేశారు. ఇక ప్రతి సినిమాని చాలా సింపుల్ గా తీసే అలవాటు ఉన్న దిల్ రాజు ఈ చిత్రానికి ఏకంగా పాటల కోసమే 100 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్స్ కావాల్సిందే. ఈ చిత్రం తర్వాత అదే ఏడాదిలో ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ మన తెలుగు సినీ స్థాయిని పెంచే సినిమాలే. అందుకే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు దిల్ రాజు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ థియేటర్ ఘటనతో పాటు సినీ ఇండస్ట్రీ భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి వెళ్లాలంటే ఏం చెయ్యాలి అనే దానిపైన కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అదే విధంగా బెనిఫిట్ షోస్ ఉంటాయా లేవా, ఉంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అనేది కూడా ఈ చర్చలో మాట్లాడుకోబోతున్నారు. భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలకు బెనిఫిట్ షోస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ చాలా పరిమితంగా మాత్రమే ఇస్తారు అనుకోవచ్చు. సిటీలో కేవలం 2-3 చోట్ల తప్ప ఎక్కడ బెనిఫిట్ షోలు పడే అవకాశాలు దాదాపుగా లేనట్టే.